అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా రీసెంట్గా ప్రారంభమైంది. మరొక వైపు రామ్ చరణ్ కూడా మంగళగిరి స్టేడియానికి వచ్చారు. మరి జూనియర్ ఎన్టీఆర్పై రాజకీయంగా ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మర్చిపోకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యత. అమరావతి కేంద్రంగా ఒకే రోజు జరిగినటువంటి 2 భారీ ఈవెంట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభోత్సవం జరగడం, మరొక వైపు రామ్ చరణ్ పాల్గొన్న ఆంధ్ర ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రారంభ వేడుకలు. ఇవి కేవలం సినిమా లేదా క్రీడా కార్యక్రమాల, లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సంకేతాల? ఎందుకు అమరావతినే వేదికగా ఎంచుకున్నారు? బాలకృష్ణ చెప్పిన మాటల్లో దాగినటువంటి సందేశం ఏమిటి? రామ్ చరణ్ హాజరు కావటం వెనుకున్న ప్రాధాన్యత ఏమిటి? అలాగే ఈ మొత్తం వ్యవహారంలో మళ్ళీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొన్ననే అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత దాదాపు 10 ఏళ్లకు పైగా తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కే పరిమితమైందనే విమర్శలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు తొలిసారిగా అమరావతి రాజధానిలో ఒక భారీ సినిమా ప్రారంభం కావటం ప్రత్యేకతను సంతరించుకుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ చిత్రానికి మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టారు. మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత చెరుకు సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇది సాధారణమైన ప్రారంభోత్సవం కాదని రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ మూలాలు అమరావతికి సమీపంలోని నిమ్మకూరులో ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. అంటే ఈ కార్యక్రమం ప్రాంతీయ అనుబంధాన్ని కూడా ప్రతిబింబించింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరొక పక్క బాలకృష్ణ వ్యాఖ్యలు ఒక రకమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారంటే, 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సినిమా క్లాప్ కొట్టాం. ఈ ఒక్క మాటే తెలుగు సినిమా పరిశ్రమపై పెద్ద చర్చకు కారణమైంది. మరొక ఆసక్తికరమైన విషయం ఆయన చెప్పారు. సినిమా ఆదాయంలో సుమారు 70% ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని, మిగిలిన 30% తెలంగాణ నుంచి వస్తుందని బాలకృష్ణ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆదాయం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నప్పటికీ పెద్ద సినిమాల షూటింగులు, స్టూడియోలు, పరిశ్రమ మొత్తం హైదరాబాద్కే పరిమితమైందనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా పరిశ్రమలో కనీసం అవుట్డోర్ షూటింగ్లైనా ఆంధ్రప్రదేశ్కు రావాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి సినిమా హబ్గా మారుతుందా? అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు సినిమా, టూరిజం, సాంస్కృతిక రంగాల అభివృద్ధి కూడా అవసరమనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం, అరకు, లంబసింగి వంటి ప్రాంతాలు షూటింగులకు ఉపయోగపడుతున్నప్పటికీ అమరావతి కూడా భవిష్యత్తులో ఒక సినీ కేంద్రంగా మారే అవకాశాలపై చర్చ జరుగుతుంది. దీనికి ప్రభుత్వ సహకారం, స్టూడియోలు, సినీ మౌలిక వసతులు, పన్ను రాయితీలు వంటి అంశాలు కీలకంగా మారబోతున్నాయి. ఒకవైపు రామ్ చరణ్ అమరావతి ఎంట్రీ. ఇదే సమయంలో మంగళగిరిలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రారంభ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన స్టేడియాన్ని ఆయన సందర్శించారు. ప్రేక్షకులతో మమేకమయ్యారు. స్టేడియం అభివృద్ధిని ప్రశంసించారు. ఇది కేవలం సినీ హీరో హాజరు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి మద్దతుగా కూడా చాలామంది చూస్తున్నారు. మరి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది? ఈ కార్యక్రమాల తర్వాత సోషల్ మీడియాలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరు ట్రెండింగ్ అవుతుంది. కారణం ఏంటి? ఒకప్పుడు 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో టీడీపీ అభిమానుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది అనేటువంటి అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. మరొక వైపు రామ్ చరణ్ మాత్రం ఎన్టీఆర్ శత జయంతి
కార్యక్రమాలకు హాజరయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల రాజకీయ దూరం, సన్నిహిత్యం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే ఈ అంశాలపై సంబంధిత వ్యక్తులు తమ అభిప్రాయాలను బహిరంగంగా ఇప్పటివరకు వెల్లడించలేదు. కాబట్టి ఇవి ప్రధానంగా రాజకీయ సోషల్ మీడియా విశ్లేషణలుగానే మనం చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది. రాజకీయంగా ఈ పరిణామాల వెనుక అర్థమేమైనా ఉందా? సినిమా, రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఈ 3 అంశాలు ఇప్పుడు ఒకే వేదికపై కనిపిస్తున్నాయి. అమరావతిలో భారీ సినిమా ప్రారంభం, మంగళగిరిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్, ఇవి 2 రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నాలుగా కూడా విశ్లేషించబడుతున్నాయి. భవిష్యత్తులో మరింత మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు నిర్వహిస్తారా? సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెరుగుతాయా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి అమరావతిలో జరిగిన ఈ 2 ఈవెంట్లు కేవలం సినిమా క్రీడలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రాంతీయ గౌరవం, సినీ పరిశ్రమ భవిష్యత్తు, రాజకీయ సంకేతాలపై కూడా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని షూటింగులు ఆంధ్రప్రదేశ్లో జరగాలా? అమరావతిని భవిష్యత్తులో సినిమా హార్పుగా మార్చాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాజకీయ, సామాజిక విశ్లేషణల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.